మేనేజర్, ఆ అగర్వాల్ కంపెనీతో మనకు రావాల్సిన షేర్ గురించి మాట్లాడి ఏదో ఒకటి తేల్చవయ్యా. అలాగే బెంగళూరు వాళ్ళు షేర్స్ ఇన్వెస్ట్ చేస్తారా లేదా? అవతల బోలెడంత కాంపిటీషన్ ఉంది. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే ఓకే, లేకపోతే ఆ కోల్కత్తా వాళ్ళని పార్ట్నర్స్గా తీసుకుందాం. ఈ చెన్నై వాళ్ళతో ఎల్లుండి మీటింగ్ ఏర్పాటు చేయి. వాళ్ళ డీల్ సెట్ చేద్దాం. నన్ను అడగకుండా ఏ సొంత నిర్ణయాలు తీసుకోకు. ఎప్పటికప్పుడు నాకు అప్డేట్ ఇస్తూ ఉండు. బాయ్. నా మొహం మండా, ప్రపంచాన్ని కూడా కనుచూపుతో శాసించగలవాడు ఇంటిని చక్క పెట్టుకోవడంలో మాత్రం విఫలమయ్యాడంట. అలా ఉందిరా అన్నయ్య నీ వరస. ఏం మాట్లాడుతున్నావు భాగ్యం నువ్వు? నా మొహం మండా, నేను నిజం తప్ప ఎప్పుడైనా అబద్ధం మాట్లాడానా? ఏంటా నిజం? నీకు తెలిసి అడుగుతున్నావా, తెలియక అడుగుతున్నావా అన్నయ్య? తెలుసుకోవాలని అడుగుతున్నాను. నాంచకుండా విషయం ఏంటి చెప్పు. అలా అన్నావు, బాగుంది. ఇప్పుడు రిషి వీణ బాగున్నారని నువ్వు అనుకుంటున్నావా? లేదు. వేదాశ్రీ బాగున్నారని నువ్వు అనుకుంటున్నావా? వాళ్ళకే బాగానే ఉన్నారుగా అని నువ్వు అనుకుంటున్నావు అంతే. అదిగో వచ్చాడు కదా నీ సుపుత్రుడు, వాణ్ణి అడుగు. ఏమైందిరా? ఇక నా వల్ల కాదు నాన్న. ఏంట్రా నీ వల్ల కాంది? వీణని భరించడం. రిషి, రిలేషన్లో గొడవలు కామన్ రా. మీలో మీకు ఏమున్నా మీరే సర్దుకోవాలి. మా దాకా రానివ్వకూడదు. ఒకటో రెండో అయితే అడ్జస్ట్ అవ్వచ్చు నాన్న, కానీ ప్రతిదీ ప్రాబ్లం అయితే భరించడం చాలా కష్టం. అసలు ఇప్పుడు ఏమైందో చెప్పు. వీణ కావాలనే నాతో పొగరుగా మాట్లాడుతుంది అన్న. ప్రతి చిన్న విషయంలో నన్ను ఎదవం చేస్తుంది. తనకి నేనంటే అసలు లెక్కే లేదు. అసలు నేను తన భర్తలా కాదు కదా, కనీసం మనిషిలా కూడా లెక్క చేయటం లేదు. నీ టాలెంట్ ఏంటో చూపించుకో, అట్లీస్ట్ ట్రై చేయని రెచ్చగొడుతుంది. దాని పొగరు తగ్గాలంటే మేము హనీమూన్కి వెళ్ళి తీరాలి. నీ మొహం మండా, ఒకవేళ తను రానంటే ఎలా రా? అందుకే కదా నేను మీ దగ్గరకు వచ్చాను. డాడ్, ప్లీజ్ మీరు ఏదో ఒకటి చేసి మా ఇద్దరిని హనీమూన్కి పంపించేయండి. ఆమె చాలా టూ మచ్ చేస్తుంది. నిన్న భోజనం ప్లేట్ తీసుకొచ్చింది, నేను జస్ట్ తినిపించమన్నాను. అది ఇష్టం లేక తనే ప్లేట్ని నేలకి విసిరి కొట్టింది. మళ్ళీ అమాయకంగా నటిస్తుంది. ఇప్పుడే కాదు, ఆఫీసులో కూడా అంతే. అందరి ముందు నన్ను ఫూల్ చేసింది డాడ్. ప్రతిదీ మీతో చెప్పుకోలేను డాడ్. కొన్ని మీరే అర్థం చేసుకోవాలి. తన పొగరు తగ్గాలంటే తను నాదవ్వాలి. ఇంతకన్నా వేరే మార్గం లేదు డాడ్. దయచేసి అర్థం చేసుకోండి, ప్లీజ్ అర్థం చేసుకోండి. రిషి, మీరిద్దరూ హనీమూన్కి వెళ్ళడం పక్కా, ట్రస్ట్ మీ. థ్యాంక్ యూ డాడ్. నువ్వేం దిగులు పడకు, నేను చూసుకుంటాను. ఏమండి, కాఫీ తీసుకోండి. నువ్వు తాగేవా? ఇందాకే తాగేశానండి. కూర్చో. నైస్. నీ చేత్తో కాఫీ కలిపిన అమృతంలా ఉంటుంది. పిల్లలు ఏం చేస్తున్నారు? ఎవరు భార్యతో వాళ్ళు గొడవల్లో ఉన్నారు. అవునండి, 2 జంటలు హ్యాపీగా లేవు. వాళ్ల మధ్య రోజు రోజుకి గొడవలు పెరిగిపోతున్నాయి. వేదాశ్రీల మధ్య మాటలు కూడా కరువయ్యాయి. ఇక రిషి వీణలు మాట్లాడుకోవడం కంటే పోట్లాడుకోవడమే ఎక్కువ. చక్కగా చిలక గోరింకల్లా ఉండాల్సిన జంటలు గొడవలతో ఆవేశాలతో వాళ్ళ కాపురాల్లో వాళ్లే కలతలు తెచ్చుకుంటున్నారు. ఈ సమస్యని ఎలా పరిష్కరించాలో అర్థం కావడం లేదు. భయపడకు పార్వతి, ఇలా గొడవ పడే జంటలు వెంటనే వాళ్లే కలిసిపోతారు. వాళ్ళని వాళ్ళు పూర్తిగా అర్థం చేసుకోవడానికి వాళ్ళకంటూ కొంచెం టైం కావాలి కదా. వాళ్ళకి దొరికిన సమయాన్ని వాళ్ళని వాళ్ళు అర్థం చేసుకోవడం కంటే కూడా గొడవలు పెట్టుకోవడంలోనే గడుపుతున్నారండి వాళ్ళు. వాళ్ళని ఇలాగే వదిలేస్తే గొడవలు మనస్పర్ధలు ద్వేషంగా మారి 2 జంటల మధ్య అగాధం ఏర్పడే ప్రమాదం ఉంది. 2 జంటలు బాగుండాలి అంటే మీరే ఏదో ఒకటి చేయాలండి. గొడవలు పడే జంటలు మళ్ళీ హ్యాపీగా ఉండాలంటే ఒకే ఒక మార్గం ఉంది పార్వతి. ఈ 2 జంటల్ని హనీమూన్కి పంపిస్తే
ఏకాంతం ఈ జంటల్ని దగ్గర చేస్తుంది. వాళ్ళలో వాళ్ళు ఒకరినొకరు అర్థం చేసుకునే సమయం దొరుకుతుంది. కాబట్టి ఈ 2 జంటల్ని హనీమూన్ పంపిద్దాం. మంచి ఆలోచనండి. కానీ ఈ ట్రిప్పుకి వెళ్ళడానికి వాళ్ళు ఒప్పుకుంటారా? మనమే ఒప్పించాలి పార్వతి. తెలియని విషయాలు వాళ్ళకి అర్థమయ్యేలా మనమే తెలియచేయాలి. కుటుంబం అంటే ఏంటో, సంసారం అంటే ఏంటో, భార్యాభర్తల దాంపత్యం ఎంత గొప్పదో వాళ్ళకి అర్థమయ్యేలా మనమే చెప్పాలి. ఈ ట్రిప్కి వెళ్ళేలా ఒప్పించాలి. 2 జంటల్ని హనీమూన్కి పంపించడానికి వెంటనే ఫ్లైట్ టికెట్స్ బుక్ చేయమని మేనేజర్కి చెప్తాను. పిల్లల గురించి మీరెంత బాగా ఆలోచిస్తారండి. ఇప్పుడు నాకు నమ్మకం కుదిరింది. 2 జంటలు బావుంటాయి. త్వరలోనే వాళ్ళు కలిసిపోయి సంతోషంగా ఉంటారు. మీరుండగా వాళ్ళ జీవితాల్లో ఎలాంటి అగాధాలు ఏర్పడవు. అవును సార్, హనీమూన్కి 2 జంటలకి మీరు చెప్పినట్టే టికెట్స్ బుక్ చేశాను సార్. హోటలు, కార్ డ్రైవర్ని కూడా మాట్లాడాను సార్. 5 స్టార్ హోటలే సార్. వాళ్ళు ఉండడానికి అన్ని సౌకర్యాలు ఉన్నాయి సార్. ఓకే, రిటర్న్ టికెట్స్ కూడా బుక్ చేయమంటారా సార్? నేను చెప్తాను. ఓకే సార్, రిటర్న్ టికెట్ ఎప్పుడు బుక్ చేయాలో మీరు చెప్తారా సార్? అలాగే సార్. ఓకే సార్. ఓకే, ఉంటాను సార్. వీన్ రాలేదా? హనీమూన్ వెళ్ళే ప్లాన్లో బిజీగా ఉన్నారేమోనండి, ఇంకా రాలేదు. అదిగో మాటల్లోనే మేడం గారు వచ్చేశారు. గుడ్ మార్నింగ్ బావా. హాయ్. కార్తిక్ గారు ఫైల్ రెడీయా? ఎస్ మేడం. తీసుకురండి. ఓకే మేడం. రా బావా. మేడం, మీరు అడిగిన ఫైల్ మేడం. ఓకే, మీరు వెళ్ళండి. బావా, నిన్నెందుకు అంత ముభావంగా మాట్లాడావు? ఇంకెలా మాట్లాడాలో తెలియక. ఆయన నా సంగతికేం గాని నువ్వు హ్యాపీనే కదా? ఎందుకు హ్యాపీ? నాకు అన్ని విషయాలు తెలుసు. ఏం తెలుసు బావా నీకు? నేను నిన్ను నా ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నానని నీకు తెలుసా? నా మనసులో, నా జీవితంలో నీకు తప్ప ఇంకెవ్వరికీ చోట్లేదన్న విషయం నీకు తెలుసా? తెలిసినా తెలియనట్టు నటిస్తున్నావా? అన్నీ తెలుసు అనుకుంటున్నావు, కానీ నీకేం తెలీదు. నాకు తెలుసు. హనీమూన్కి వెళ్తున్నారట కదా? ఎవరు చెప్పారు బావా నీకు ఈ విషయం? ఎవరు చెప్తే ఏంటి, నిజం అదే కదా. కాదు, మీ మామయ్య మీకు టికెట్స్ కూడా బుక్ చేస్తారట కదా, మళ్ళీ కాదని అబద్ధం చెప్పడం ఎందుకు?